వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం సింపుల్గా మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది ఫ్రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాను, అది టీ గ్లాస్తో. ఈ కందిపప్పును మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక దీనికి గ్లాసున్నర వాటర్ పోసుకొని, అలాగనే దీంట్లో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని దీనికి కుక్కర్ యొక్క లిడ్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగనే సాంబార్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటినీ ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. అలాగనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానపెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగనే 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఆ వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సాంబార్లోకి. అలాగనే వేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. అలాగనే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం కూడా దోరగా బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి మునక్కాయలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ మునక్కాయలు కొంచెం 50% మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి టమోటా ముక్కలన్నిటినీ కూడా వేసి కలుపుకోవాలి. ఈ టమోటాలు, మునక్కాయలు మొత్తం కూడా కర్రీ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వీటిల్లోకి మనం 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గటం కోసం ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి. అందువలన టమోటాల కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇలా టమోటాలన్నీ కూడా కలుపుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం పప్పు దించుకొని పప్పుని బాగా పప్పు గుత్తితో మెదిపి పక్కన ఉంచుకోవాలండి. ఇలా పప్పు అంతా కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత చింతపండుని వాటర్ పోసి ఉంచుకున్నాం కదా, ఇదంతా కూడా పిసుకోవాలి. చింతపండు జ్యూస్ మొత్తాన్ని కూడా ఇలాగ ఈ కర్రీలోకి వేసుకోవాలి. ఈ చింతపండు పులుసునంతా వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతటిని బాగా కలుపుకోవాలి. కొంచెం ఈ చింతపండు పులుసు అంతా కూడా ఉడికే విధంగా ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మీ రుచికి సరిపడా ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చు. తర్వాత దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. మీ ఇష్టం అండి. కన్సిస్టెన్సీ మీకు నచ్చిన విధంగా పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ పోసుకోండి. నేను 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. తర్వాత ఇట్లాగా మరిగే వరకు సిమ్లోనే ఉంచుకొని పప్పును బాగా ఉడికించుకోవాలి. ఈ సాంబార్ని ఇలా ఉడికిన తర్వాత మనం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఈ సాంబారు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.